దెన్ మూడవ లక్ష టికెట్స్ కొనుగోలుకి ఉంటాయి. ఆ లక్ష ఈచ్ టికెట్ 500 రూపాయలు చొప్పున. ఈ 500 రూపాయల టికెట్ ఎవరైతే కొన్నారో 1,00,000 మంది, వాళ్ళలోంచి మళ్ళీ డ్రా తీసి ఒక 104 మంది అదృష్టవంతుల్ని లేదా ఉత్సాహవంతుల్ని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ యొక్క మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వరకు ఉండే ప్రోగ్రామ్స్లో వాళ్ళు లైవ్ని వీక్షించవచ్చు, మాతో పాటు వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాంటి అవకాశం ఆ 104 మందికి ఉంటుంది. అంతేకాకుండా కేవలం చూడటం కాకుండా అదృష్టవంతులు ఎందుకన్నానంటే ఒక 50 లక్షలు ఈ 104 మందికి ఏ రూపంలో అయినా రావచ్చు, ఎంత వర్త్లోనే రావచ్చు. ఆ రకంగా ఆ అవకాశం ఆ 1,00,000 మందికి ఉంటుంది. ఆ 1,00,000 టికెట్లు 500 రూపాయలు చొప్పున కొన్న 104 మందికి ఉంటుంది. ఆమె క్లియర్? కరెక్ట్ సార్. రైట్. ఇది అయిన తర్వాత టికెట్స్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఈ టికెట్స్ అన్ని థియేటర్స్లో దాదాపుగా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది. ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 500 రూపాయలు తీసుకుని ఆ టికెట్ కొనుక్కోవచ్చు. ఆ లక్కీ డ్రా అనేది 1 డే ముందో 2 డేస్ ముందు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దూరం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ట్రావెల్ అయ్యి రావడానికి ఈ వెన్యూకి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక క్లారిటీ అనేది రాను పబ్లిసిటీ ద్వారా మీకే లభిస్తుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. తర్వాత 4వ విషయం, చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా మేము డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఈ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే డోనర్స్, నా పర్సనల్ రిక్వెస్ట్, మా అందరి యొక్క అభ్యర్థన 500 రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వాలి, ఇస్తారు. ఇచ్చే పెద్ద మనసు వారికి ఉందని చెప్పేసి కోరటం జరుగుతుంది. ఇది ఫారెన్ నుంచి కూడా ఇవ్వచ్చు సార్, ఇతర దేశాల నుంచి కూడా. ఆ వెబ్సైట్ పేరు మేము సైతం.com, MEMUSAITAM.com. ఆ వెబ్సైట్లో మీరు బ్రౌజింగ్ ఎంటర్ అయ్యి మీ అంత్యవాళ్ళ విరాళం అది మీరు ఇవ్వగలిగితే చాలా సంతోషం. మీరు ఇచ్చే ప్రతి పైసా బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది చేరుతుంది. ఏదో రూపంలో వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జీవం పొందగలుగుతారు. కాబట్టి ఆ రకంగా 50 మంది విదేశీయులను కానీ, దూర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని కానీ, పెద్ద మనసున్న ఇతరులను కానీ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అయ్యి ఆ యొక్క అమౌంట్ని మీరు ఇవ్వగలిగితే కనుక చాలా సంతోషం. ఇది ప్రత్యక్షం అందరి తరపు నుంచి మిమ్మల్ని పత్రికాముఖంగా ఈ యొక్క మీడియం సమూహంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇక మిగతా విషయాలు ఏమున్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ కొద్ది దాంతోనే కాదు, ఊపిరి తిరగకుండా ఉన్నటువంటి ఎన్నో వినూత్నటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే గేమ్స్ ఉంటాయి, గేమ్ షోస్ ఉంటాయి, టాక్ షోస్ ఉంటాయి, అలాగే ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే స్కిట్స్ ఉంటాయి, కామెడీ షోలు ఉంటాయి, అలాగే క్రికెట్తో పాటు కబడ్డీ ఉంటుంది. నన్ను ఆడించకండి. అలాగే మా ఆర్టిస్టులు మాలో మేము సరదాగా చిట్ చాట్ చేస్తున్న ప్రోగ్రాం కానీ, లాస్ట్గా అంత్యాక్షరి ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. అది హీరోయిన్స్ మధ్య, అలాగే ఇతర సాంకేతిక టెక్నీషియన్స్ వీళ్ళందరి మధ్య అందరూ పార్టిసిపేషన్ ఉంటారు. అలాగా లాస్ట్లో ఇక అంతే, ఇది కకావిక. థ్యాంక్ యూ. మిగతా ప్రోగ్రామ్స్ ఏమిటన్నది సురేష్ గారు వివరిస్తారు. ఇంకో సార్, ఓలా విత్ స్టార్స్, ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆన్ 30th ప్యారలల్ లైవ్గా జరుగుతుంటుంది. 15,000 రూపీ టికెట్స్ ఫర్ 1,000 పీపుల్. అవి హైదరాబాద్ సిటీలో అన్ని చోట్ల అమ్ముతాం. మేజర్ బెనిఫిట్స్ అండ్ గిఫ్ట్స్ దీంట్లో ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్కి దెర్ ఇస్ అ మర్సిడీస్ బెంజ్. సో అండ్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలా. ఈ టికెట్స్ మీకు బుక్ మై షోలో దొరుకుతుంది. అండ్ క్లబ్స్లో ఫిలిం నగర్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, నిజాం క్లబ్, ఈ క్లబ్స్ అన్నింటిలో కూడా దొరుకుతాయండి. సో దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ దట్ వీ హ్యావ్. రేపటి నుంచి ఫ్రమ్ 23rd ఆన్వర్డ్స్ ఎవ్రీడే డైలీ స్టార్ క్విజ్ ఉంటుంది. మీ ఫేవరెట్ స్టార్స్ డైలీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి మీరు SMS చేసి IVRSలో కానీ SMSలో కానీ 562633 మీ మొబైల్లో నుంచి మీరు పంపిస్తే ఆన్సర్స్ని, ఎవ్రీడే దేర్ విల్ బి అ విన్నర్. అండ్ ప్రతి విన్నర్కి దేర్ ఆర్ గిఫ్ట్స్ అండ్ ఆల్సో అదర్ బెనిఫిట్స్ టు కమ్ ఫర్ ద షో. We also have a talk to the stars.
ఈ ఈవెంట్స్లో యూ కెన్ కాంట్రిబ్యూట్. దీనికి ఎయిర్టెల్ అండ్ ఐడియా వీళ్ళందరూ దేవ్ కమ్ అప్ టు సే దట్ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీజ్. వచ్చే డబ్బంతా డైరెక్ట్గా హుడ్ విక్టిమ్స్కి ఇస్తామన్నారు. సో ఈవెన్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో డిఫరెంట్ పీపుల్, ద హోల్ ఐడియా ఏంటంటే అండి, రకరకాలుగా ఫ్రమ్ 10 రూపీస్ టు 500 రూపీస్ టు 1000 రూపీస్ టు 10,000 రూపీస్ టు 1 lakh డిఫరెంట్ పీపుల్ కెన్ కాంట్రిబ్యూట్ వాళ్ళ స్తోమత ప్రకారం. చాలా అవైలబుల్ ఫార్మాట్స్లో మీకు బుక్ మై షోలో దొరుకుతుంది, మేము సైతం .com వెబ్సైట్లో దొరుకుతుంది. ఇంటర్నేషనల్గా ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు, తమిళనాడులో ఉన్నవాళ్ళు, ఎక్కడైనా ఎనీబడి హూ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ కెన్ కాంట్రిబ్యూట్. ఆల్ దిస్ మనీ ఈజ్ ట్యాక్స్ బెనిఫిటెడ్ మనీ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది. సో ప్లీజ్ కాంట్రిబ్యూట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ బిగ్ సక్సెస్ అండి. మురళీమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారు చెప్పింది కానీ, నాగార్జున గారు, వెంకటేష్ గారు, సురేష్ బాబు అందరూ చెప్పింది మీరు విన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి చారిటీ షో. గతంలో లాగానే ముందు చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఇలా చేద్దామని అనుకున్నాం. కానీ అలా కాకుండా ఎవరింట్లో కూర్చొని వాళ్ళు ఈ షో అంతా కూడా మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు కూడా చూడొచ్చు, ఎవరింట్లో వాళ్ళే కూర్చొని చూడొచ్చు అనే ఒక కొత్త విధానంలో పెట్టి దాని విధంగా చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా అవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న వచ్చిన ఈ హుద్ సైక్లోన్ అనేది చాలా పెద్దది. ఇంత పెద్ద తుఫాను ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. అలాంటి తుఫాన్లో చాలా వరకు నష్టాలు జరిగినాయి. ఈ నష్టాలను మళ్ళీ పూడ్చడం అనేది చాలా కష్టం, ఎవరి వల్ల కాకపోయినప్పటికీ కూడా సాటి మనిషి కష్టం ఉన్నప్పుడు ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది. మేము సైతం ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని, ఆ విధంగా ఎన్నోసార్లు ఎన్నో తుఫాన్లు అవి వచ్చినా కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న వచ్చిన హుద్ తుఫాను ఒక ఎత్తు. విపరీతమైన నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, పశు నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో మేము సైతం మీకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దీనిలో పాల్గొని మరి సహాయాన్ని అందజేయాల్సిన సమయం ఇది. సినిమా పరిశ్రమ నుంచి ముందుగానే అందరూ స్పందించి చాలా అమౌంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా ఇందులో కలుపుకోవాలి. వాళ్ళందరి సహకారంతో ఎవరు తెలుసుకున్నా సరే 500 రూపాయలకి పైన ఎవరు ఇవ్వదలుచుకున్నా కూడా వివిధ రకాలైనటువంటి ఈ షోస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వంకనే కాకుండా భారతదేశంలో కూడా ఎవరూ చేయని ఒక వినూత్నమైనటువంటి షో ఇది. ఈ షోలో అందరూ కూడా పాల్గొవాలని, అందరూ కూడా ఈ చారిటీ షోకి డొనేట్ చేయాలని, అందరూ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతిరోజు కూడా దీని గురించి మీకు వివిధ రకాలుగా ఏదో ఒక టైంలో మీకు చెప్తూనే ఉంటాం. అందరూ కూడా పాల్గొవాలని కోరుకుంటున్నాం. అంటే ఇది కంప్లీట్ ఇండస్ట్రీ ఈవెంట్ అండి. ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్, ఇవాళ ఈవెన్ మన ఫిల్మ్ నగర్ క్లబ్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఆర్ డూయింగ్ దిస్ అండి. అండ్ చాలామంది వెండర్స్ కూడా, like for example Gemini TV is the prime channel which is going to organize this whole thing. మిగతా వెండర్స్ కూడా, ఈవెంట్ మేనేజర్స్, రిథమ్ వాళ్ళు, ఎయిర్టెల్, ఐడియా, ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు మేక్ దిస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. నౌ ఇట్స్ అప్ టు ద మీడియా. మీరు మేక్ దిస్ ఈవెంట్ వెరీ పాపులర్. పీపుల్ వాంట్ టు కాంట్రిబ్యూట్. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ కాల్ అస్. ఫిల్మ్ చేంబర్ కాల్ చేయొచ్చు, లేకపోతే మాకు ఎవరికైనా ఇండిపెండెంట్ కాల్ చేయండి. విల్ బీ ఏబుల్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్. ఆల్ ద టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ దే ఆర్ పార్టిసిపేటింగ్. వాళ్ళు ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్లో కొంతమంది ఉన్నారు, మిగతా చోట్ల ఉన్నారు, బట్ ఎవ్రీబడి ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండి. ఇంత పార్టిసిపేషన్ యూ విల్ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్ ఫ్రమ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి.
థ్యాంక్ యూ అండి. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఉవ్వా బొక్క అండి బొక్క. మీరు అనండి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఓ చారుశీల నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయ్య బాబోయ్ ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో.